అవగాహనలో భాగంగానే ఇదే మీరు ఇంట్లో WWF అని టీవీలలో ఒకటి వస్తుంటుంది చూడు, ఒకటి వీడు గుద్దినాక ఒకటి వాడు గుద్దుతాడు, వాడు ఎగిరి తనినాక వీడు ఎగిరి తంతాడు, మొత్తం డాష్ మేనేజ్మెంట్, స్టేజ్ మేనేజ్మెంట్ అంటారు కదా. ఈ ప్రెస్ మీట్లు వీళ్ళందరూ పేపర్ టైగర్లు, ఒక్కడన్నా క్షేత్రస్థాయిలకు పోయిండా? ప్రెస్ మీట్లు, టీవీలు, పేపర్లు, ఫోటోలు, ఇవి ఇంతకు మించి ఏమన్నా ప్రయోజనం చేకూరిందా? ఇప్పుడు ఏమంటారు వాళ్ళు, 2023లో మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు జీవనం తీసి చెత్తబుట్టలు వేస్తాడు. అసలు బుద్ధి ఉందా? కేంద్రంలో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం తప్పుడు విధానాలు పాటిస్తే తక్షణమే రద్దు చేయడానికి రాష్ట్రపతి ఉన్నాడు కదా, అది చేయలేదు. కేసీఆర్ అత్యంత అవినీతిపరుడు అని చెప్తున్నారు మంత్రులు. అదే ప్రభుత్వము నేనే క్వశ్చన్ వేస్తే అరపైస కూడా అవినీతి జరగలేదని సమాధానం ఇచ్చింది పార్లమెంట్లో. దీన్ని ఎట్లా చూడాలి? ఈడికొచ్చేమో 1000 కోట్లు కేసీఆర్ అక్రమంగా సంపాదించిండు అంటారు. విచారణకి ఏమైనా ఫిర్యాదులు వచ్చినట్టు ఏం రాలే, వాళ్ళు శుద్ధపూస. అసలు కేసీఆర్ అంతా శుద్ధపూస లేడు. కేసీఆర్ అసలు గాలిగా నయ్యం గౌతమ్ బుద్ధునితో పోల్చలే కదా, ఒకటే మిగిలిపోయింది ఇంకా బీజేపీ వాళ్ళు ఈయనను. సో వాళ్ళిద్దరు కలిసి వ్యూహాత్మకంగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. అదే ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. నేను అనేది అదే, నేను ఎగ్జాక్ట్గా అదే అడుగుతున్నా. వాళ్ళిద్దరు కుమ్ముక్కులో భాగంగానే అందులో అవినీతి జరగలేదని కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. నడ్డా అనటానికి కేంద్రంలో మంత్రిగా పనిచేసిండు, ఎంపీగా ఉన్నాడు. చాలామంది కేంద్ర మంత్రులు అవినీతి జరిగిందంటారు. వీళ్ళే మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నోళ్ళు అవినీతి జరిగిందని చెప్పినప్పుడు మేము ఫిర్యాదు చేస్తే ఫిర్యాదులే అందలేదంటారు. నాగం జనార్దన్ రెడ్డి గారు 100 పిటిషన్లు పెట్టిండు ప్రధానమంత్రికి, హోంమంత్రికి, సిబిఐకి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి, ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్కు. కాంగ్రెస్ పార్టీ 100 పిటిషన్లు పెట్టింది. నేనే 10 రిప్రజెంటేషన్స్ ఇచ్చిన. మాకు సింగిల్ కంప్లైంట్ అందలేదు, అసలు అవినీతి జరగలేదు అన్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోరు. ఇవాళ ఒక పక్కన మీ ప్రభుత్వమే రూపాయి అవినీతి జరగలేదని చెప్పినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి కేసీఆర్ 1000 కోట్లు కొల్లగొడుతున్నారని కేంద్ర మంత్రులు ఎట్లా ఆరోపణ చేస్తారు? సమాధానం ఇచ్చింది మీరే, టీఆర్ఎస్ వాళ్ళకు తప్పించుకోవడానికి మార్గం చూసింది మీరే, దొంగకు దారి చూపించింది మీరే తప్పించుకోవడానికి. మళ్ళీ మీరు వచ్చి ప్రజల్ని మభ్యపెట్టే స్టేట్మెంట్లు ఇస్తారు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వీళ్ళిద్దరు కలిసిమెలిసి ఉండకపోతే ఆయన బండి సంజయ్ ఇంకా నిన్న మాట్లాడు, సహారా కుంభకోణం, ఈఎస్ఐ కుంభకోణంలో కేసీఆర్ అవినీతి పాల్పడ్డాడు. నీ తాతగాని పెట్టినాడా? సిబిఐ విచారణకు ఆదేశించి కేసు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. 2011లో కాంగ్రెస్ పార్టీ కట్టిన ఎఫ్ఐఆర్లు అవి. 8 ఏళ్ల నుంచి మీరు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తలేరు కేసీఆర్ మీద, ఈఎస్ఐ మీద, సహారా కుంభకోణం మీద. మీరు మళ్ళా కేసీఆర్ తెలివితేటలతో ఇద్దరు కలిసి అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి అనేవాళ్ళు లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు ఒక NGO ఆర్గనైజేషన్ అలాంటి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అలాంటి వాళ్ళ మీద ప్రత్యక్ష పోరాటం చేయదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా విధానపరమైన నిర్ణయాల మీదనే మాట్లాడుతుంది, పోరాటం చేస్తుంది. ఇక్కడ నరేంద్ర మోడీ గారు, బీజేపీ వాళ్ళు పదే దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ఈ దేశంలో తయారు చేసే ఉత్పత్తులనే వినియోగించాలని చెప్తున్నారు. కానీ వాళ్ళు గొప్పగా చెప్పుకున్న గుజరాత్లో పెట్టిన వల్లభాయ్ పటేల్ విగ్రహము చైనా నుంచి తయారై ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇక్కడ రేపు ప్రారంభించబోతున్న విగ్రహం కూడా చైనాలోనే తయారై ఇంపోర్ట్ చేసుకున్నారు. మూడవది ఇప్పుడు చెప్తున్నా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏదైతే సెక్రటేరియట్ పక్కన పెడతామన్నారు, ఇది కూడా చైనా దేశానికే కాంట్రాక్ట్ ఇస్తున్నారు మళ్ళీ.
అంటే కంప్లీట్గా చైనాకు తొత్తుగా మారిన బీజేపీ దేశభక్తి ముసుగులో ప్రజల్ని చీల్చాలని, భావోద్వేగాలను రెచ్చగొట్టాలని, రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఒక దురాలోచనతోని ప్రజల మధ్యలో చిచ్చు పెడుతున్నారు తప్ప వీళ్ళకు వాస్తవంగా దేశభక్తి లేదు. వీళ్ళు దేశభక్తులు కారు. స్వతంత్ర పోరాటంలో వీళ్ళకు భాగస్వామ్యం లేదు. వీళ్ళకి అనాపైస కూడా ఈ దేశంతో సంబంధం లేదు. ఈ దేశంలో అప్పనంగా అధికారంలోకి వచ్చి అధికారాన్ని చెలాయిస్తున్న అధికారాన్ని ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడం ద్వారా, విభజించడం ద్వారా పదిలం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక కుట్ర. ఈ దేశ స్వతంత్రంలో బీజేపీ పాత్ర గుండు సున్నా. బీజేపీకి దేశభక్తికి అనాపైస సంబంధం లేదు. బీజేపీ అనేది గాలివాటంగా అధికారంలోకి వచ్చిన ఒక దురాశపరుల కూటమి. ఈ దురాశపరుల కూటమి శ్రీమతి ఇందిరాగాంధీ గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి, దేశభక్తి గురించి మాట్లాడుతుంటే నవ్వాలనో ఏడవాలనో మాకు అర్థమైతలేదు. అందుకే ఈ దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు వివరించి చెప్పదలుచుకున్నాము. తాడు బొంగరం లేని బీజేపీ పార్టీ దేశభక్తి పార్టీ కాదు. దేశాన్ని విభజించి రాజకీయ ప్రయోజనం పొందడానికి ఉపయోగపడే ఒక ఎఫెక్టివ్ స్లోగన్స్లే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని గొప్ప స్లోగన్లు తీసుకొని దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం కల్పించుకున్న బీజేపీ, నేను అడిగేది ఒకటే, వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని తయారు చేయించలేనంత దీన స్థితిలో నరేంద్ర మోడీ నాయకత్వం ఉందని అంటే ఇంతకంటే సిగ్గుపడాల్సింది. ఇండియా గేట్ దగ్గర ముక్కు నేలకు రాయాలి దేశ ప్రధానమంత్రి. మళ్ళీ ఇప్పుడు దేశభక్తి గురించి నిన్నమన్నంత వరుసగా దేశభక్తి గురించి మాట్లాడుతారు. వచ్చే నెలలో మరి రామానుజాచార్యుల విగ్రహం చైనాలో తయారై వచ్చింది. దాని ముందర మొక్కరిల్లి నమస్కారం పెడతాడో లేదో చూద్దాం మోడీ. అంటే వీళ్ళు చెప్పేదానికి పాటించేదానికి అనాపైసా సంబంధం లేదని దేశ ప్రజలకు వివరించదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ మా హక్కు స్వతంత్రం. ఈ దేశం యొక్క స్వతంత్రం కాంగ్రెస్ పార్టీ యొక్క త్యాగాల ఫలితం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని కలిసికట్టుగా ఉంచడానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాణాలు ఇచ్చారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు ఇచ్చారు, మహాత్మా గాంధీ గారు ప్రాణాలు ఇచ్చారు స్వతంత్రం వచ్చిన తర్వాత. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. బీజేపీ నాయకులు కాదు, కనీసం వాళ్ళు పెంచుకున్న కుక్కలైన విశ్వాసంగా ఈ దేశం కోసం ప్రాణాలు వదిలిన ఒక్క ఉదాహరణ చెప్పండి అని అడుగుతున్నాం మేము. సో వాళ్ళకి దేశభక్తి లేదు. దేశమన్నా విభజన అన్నా అధికారమే వాళ్ళకు. విభజించడం ద్వారా అధికారాన్ని పదిలం చేసుకోవాలనే కుట్ర బీజేపీ చేస్తే ఆ విభజించే అధికారాన్ని పదిలం చేసుకునేదానికి కేసీఆర్ సహకరిస్తున్నారు. వీళ్ళిద్దరు తోడు దొంగలు. ఈ తోడు దొంగల మాయలో తెలంగాణ ప్రజలు పడొద్దనేదే కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ పోరాటం చేసిందో నువ్వు చూసి ఉండొచ్చు. వరి విషయాన్ని పక్కదారి పట్టించడానికి నిరుద్యోగ సమస్య అన్నాడు. ఫస్ట్ వరి కొనుగోలు ఏమన్నాడు, చివరి గింజ వరకు కొనిపిస్తా, కేసీఆర్ మోడల్ ఉంచుతా అని చెప్పిండా బండి సంజయ్. 2 రోజులు తిరిగి అడావిడి చేసినాక రైతులు వందలాది మంది చచ్చిపోతే ఏ రైతుల దగ్గరకన్నా దిక్కుమాలిన వాళ్ళు వెళ్ళొచ్చిండ్రా? ఏ రైతులు నన్ను ఆదుకున్నారా? పోనీ ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది, కొన్నారా? రైతుల చేతిలో ఇద్దరు దోషులుగా నిలబడ్డప్పుడు వాళ్ళ చీకటి మిత్రుడు కేసీఆర్ రైతుల ముందర దోషిగా నిలబడ్డప్పుడు కేసీఆర్ని కాపాడడానికి ఎంబడే బండి సంజయ్ నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ దాని మీద దీక్ష చేస్తా అన్నాడు. నిరుద్యోగులంతా తయారై కేసీఆర్ను ఉరేసే పరిస్థితి వచ్చినప్పుడు ఇది కాదు ఉద్యోగస్తులకు సంబంధించిన 317 జీవో మీద కొట్లాడుతా అంటుండు. ఏది కూడా నీ చేతుల అధికారం ఉంది. కేసీఆర్ అవినీతి జైలుకు పంపిస్తా అన్నాడు. కేసీఆర్ అవినీతి మీద ఎన్ని రోజులు ఆగాలి? నేను ఇప్పుడు కూడా అడుగుతున్నా, నువ్వు కట్ ఆఫ్ డేట్ చెప్పు. ఏ డేట్ లోపల కేసీఆర్ జైలుకు పంపిస్తావో చెప్పు. అంటే మీరు వాళ్ళు కల్పిస్తున్న కృత్రిమమైన పోరాటాలు అని ఏదైతే మిమ్మల్ని భ్రమలు కల్పిస్తారో దానికి లోన్ కాకండి. రైతుల విషయంలో కొట్లాడింది కాంగ్రెస్. దళిత గిరిజన దండోర పేరు మీద దళిత బంధు కోసం కొట్లాడింది కాంగ్రెస్. వరి దీక్షల పేరు మీద ఒడ్ల కొనుగోలు కోసం కొట్లాడింది కాంగ్రెస్. విద్యార్థి నిరుద్యోగ సైరన్ పేరు మీద అన్ని జిల్లాలలో నిరుద్యోగుల కోసం కొట్లాడింది కాంగ్రెస్.
317 జీవో మీద కొట్లాడింది కాంగ్రెస్. ఇప్పటి వరకు దాని మీద ఫైట్ చేస్తున్నది మేము. పనామా రాఘవ అరాచకం చేస్తే అంత అరాచకవాదిని అరెస్టు చేసేటట్టు శిక్షించేటట్టు కొట్లాడింది కాంగ్రెస్. బీజేపీ పాత్ర ఎక్కడుంది? ఇంత దుర్మార్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యే చేస్తే, ఎమ్మెల్యే కుటుంబం చేస్తే ఇంతమంది మంత్రులు వచ్చిండ్రు, చనిపోయిన కుటుంబాలను పరామర్శించిందా? ఒక్క ఉద్యోగి కుటుంబానన్నా బీజేపీ వాళ్ళు పరామర్శించిందా? ఇంతమంది వచ్చారు. బండి సంజయ్ గుండెకి ఏమైందే? గీత కూడా వాళ్ళే. గుండుకు అరగుండుకు కనీసం బొక్కనైనా పడ్డదా, చిల్లైనా పడ్డదా? ఇంతమంది వచ్చి బండి సంజయ్ని పరామర్శిస్తున్నారు. నిజంగానే ఈ ఉద్యోగస్తులను కాపాడే ఉద్దేశం, ఉద్యోగస్తుల పట్ల ప్రేమ ఉంటే ఇంతమంది ఉద్యోగస్తులు చచ్చిపోయినరు. ఇంతమంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చింది కదా, ఉద్యోగస్తుల కుటుంబాలను పరామర్శించిందా? కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి నిధుల నుంచి ఏమన్నా కుటుంబాలను ఆదుకోవడానికి ఏమన్నా రూపాయి సహాయం చేసిండ్రా? ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించే కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఇప్పటి వరకు చూడలే. సో ఇదంతా నాటకంలో భాగం. కాబట్టి ఏదైనా ప్రజల కోసం కొట్లాడేది కాంగ్రెస్ పార్టీ, కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ, భవిష్యత్తులో కొట్లాడేది కాంగ్రెస్ పార్టీ. ఈ వీధి నాటకాలు కట్టిపెట్టమని మేము సూచన చేస్తున్నాము. ఏమొచ్చి ఏమైందనే బండి సంజయ్కి? రాత్రి పోయిండు, పండుకున్నాడు. మా పొన్నమని క్లియర్గా చెప్పిండు, మా అన్ననే ప్రెస్ పెట్టి. రాత్రి పోయిండు, క్యాంప్ ఆఫీస్లో వండుకొని పొద్దుగాల ఇంటికి పోదాం అనుకున్నాడు. ఇంట్లో ఏం పంచాయతీ ఉందో రాత్రి ఆడ వండుకొని పొద్దుగాల పోదాం అనుకోండు. ఏందుందా దాంట్లో? ఏందుంది? ఆయన త్యాగం ఏంది? ఆయన పోరాటం ఏంది? ఏమైంది ఆయన గుండుకు? ఏమనైందా? పండికేం కాలే, గుండుకేం కాలే. దాన్ని గుండు కింద గోడ కింద కొట్టుకోనికి ప్రయత్నం చేస్తే కూడా కనీసం చిల్లు కూడా పడలే. దానికి ఇంతమంది పరామర్శిందా? ఎవడో వెనకటికి సామెత చెప్పారు చూడు, లావు మొనగాళ్ళు ఆడాయిపోతే వెనకాల ముగ్గురు నూకుడు మొనగాళ్ళని. ఎవడే వీళ్ళందరూ? ఏం సంబంధమై తెలంగాణతో వీళ్ళందరికీ? ఆ రమణ్ సింగ్కు, బిశ్వాస్కు, చౌహాన్కు, ఇంకెవడెవడెవడెవడో వస్తుండు. ఎవడు వీళ్ళంతా? గంగిరెద్దులోళ్ళు కాకపోతే సంక్రాంతి పూట గంగిరెద్దులోళ్ళు వచ్చినట్టే ఒకని తర్వాత ఓడు. ఇక సంక్రాంతి పండుగ వస్తుంది, ఇంకా వీళ్ళు పోగానే మళ్ళీ గంగిరెద్దులు స్టార్ట్ అవుతాయి. గంగిరెద్దుల కంటే ముందు గంగిరెద్దులోళ్ళు వచ్చారు. ఇంతకంటే ఏమన్నా ఉందా? మీరు చెప్పు. వచ్చిన దానివల్ల తెలంగాణకి ఏమైనా ప్రయోజనం చేకూరిందా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.